Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రపంచంలోనే ఎన్నో వింతలు విశేషాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మన భారతదేశం. మన భారతదేశంలో భూమి లోపల, భూమి పైన, సముద్రంలో ఎన్నో వింతలు విశేషాలని మన శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. కానీ ఈ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కినటువంటి ఒక విషయం, ఒక వింత, అదే బంగారు నది. బంగారు నది అంటే ఆ నదిలో బంగారం ప్రవహిస్తోంది. నిజం, మీరు వింటున్నది వాస్తవమే. ఆ నదిలో నిజంగానే కోట్లు విలువ చేసేటువంటి బంగారం అయితే ప్రవహిస్తూ ఉంది. ఆ నది మన భారతదేశంలోనే ఉంది. అది ఎక్కడ ఉందంటే జార్ఖండ్లోని సుబర్ణరేఖ నది అని ఒకటి ఉంది. సో ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్లోని ఒడిస్సా గుండా ప్రవహిస్తోంది. దాదాపుగా 474 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం ఉంది. అసలు ఇంతటి బంగారం, ఇన్ని కోట్లు విలువ చేసే బంగారం ఆ నదిలో ఉంచి ప్రవహించడానికి దాని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, అసలు ఎక్కడి నుంచి బంగారం అనేది ఉత్పత్తి అయ్యి ఆ నదిలో కలుస్తూ ఉందనేది శాస్త్రవేత్తలు కూడా అర్థం కాని విషయం. సో ఆ నదికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకి అది సాధారణమైన విషయమే. ఎందుకంటే వారందరూ వాళ్ళ జీవనోపాధి దాని మీదే గడుపుతున్నారు. సో చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం వారు ఉంటారో వారందరూ కూడా ఆ బంగారాన్ని సేకరించే పద్ధతిని నేర్చుకున్నారు. ఆ బంగారాన్ని రకరకాలైనటువంటి విధానాల ద్వారా ఆ నదిలోంచి సేకరించి బంగారాన్ని ఓ మొత్తంగా చేసుకొని బయట అమ్ముకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. మనకు మాత్రం ఈ విషయం ఇప్పటి వరకు అంత వెలుగులోకి రానప్పటికీ మనకు మాత్రమే తెలిసినటువంటి విషయం, ఇక్కడ కోట్ల కొద్దీ విలువైనటువంటి బంగారం ఈ నది ద్వారా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి కలుస్తుంది, సముద్రంలో కలుస్తుంది. 0.7 క్యారెట్ బంగారంగా గుర్తించడం జరిగింది. సో అసలు ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బంగారానికి మూలాధారం ఎక్కడుంది, సో అసలు ఇప్పటి వరకు ఎంత బంగారాన్ని వీళ్ళు వెలికి తీశారు, ఇలాంటి చాలా లెక్కలు ఇంకా తెలియాల్సి ఉంది. భారతదేశంలో ఈ నది, బంగారు నది ఎలా అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా వజ్రాలకు సంబంధించి రాయలసీమలో అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. వర్షాకాలం సమీపిస్తుంది అనగానే అందరూ ఆ పొలాలు ఏవైతే ఉంటాయో, ఆ వజ్రాలు దొరుకుతున్నటువంటి పొలాలు, అక్కడికి అందరూ వెళ్ళిపోయి రోజంతా శ్రమించి ఒక చిన్న వజ్రపు రాయి దొరికితే చాలు, మన జీవితాలు మనం సెటిల్ చేసుకోవచ్చు అనే ఒక నమ్మకంతో అందరూ వెళ్ళి వెతుకుతుంటారు. సో ఇలాంటి పద్ధతే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. అక్కడ బంగారు, కోట్లు విలువ చేసే బంగారు దొరుకుతుండడంతో అక్కడ చాలామంది వెళ్ళడం, ప్రయత్నించడం, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం, కొంతమంది తక్కువ రేటుకే కొనేయడం. అలాగా ఎవరైతే ఈ మిడ్ ఆఫ్ ది ఉంటారో, ఎవరైతే కష్టపడి బంగారాన్ని సేకరించి ఎవరైతే ఈ కస్టమర్ ఉంటారో, ఈ మధ్యలో ఉంటారో దళారులు అనేవాళ్ళు, వాళ్ళు చాలా తక్కువకి బంగారు వీళ్ళ దగ్గర నుంచి కొని హై రేటుకి బయట అమ్ముకుంటున్నారు. సో గవర్నమెంట్ ఇలాంటి వారికి, ఎవరైతే దాని మీద జీవనోపాధిగా బతుకుతుంటారో వారికి ఒక మంచి రేట్ అనేది గిట్టుబాటు అయ్యే విధంగా గవర్నమెంటే వారి కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంటే పర్చేస్ చేసి కస్టమర్ వరకు తీసుకురాగలిగితే బాగుంటుందని అయితే మా అభిప్రాయం. సో మరిన్ని విశేషాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.